మన జీవితంలో ఎన్నో సమస్యలు, సందేహాలు, బాధలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనకు దారి చూపించే ఒక మహాగ్రంథం ఉంది. అదే భగవద్గీత. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర మహాయుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఈ దివ్య బోధనలు నేటికి ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈరోజు ఈ వీడియోలో భగవద్గీతలోని 50 గొప్ప బోధనల గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా తన్వికారెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. కురుక్షేత్రంలో 2 సేనలు ఎదురెదురుగా నిలిచాయి. ఒకవైపు కౌరవులు, మరోవైపు పాండవులు. అర్జునుడు తన రథాన్ని 2 సేనల మధ్య నిలపమని శ్రీకృష్ణుడిని కోరాడు. అక్కడ తన గురువులు, తాత భీష్ముడు, బంధువులు, స్నేహితులు అందరినీ చూసి అర్జునుడి హృదయం కరిగిపోయింది. అతని చేతులు వణికాయి. గాంధీవం చేతిలో నుంచి జారిపోవడం ప్రారంభమైంది. నా వారినే నేను ఎలా చంపగలను? ఇలాంటి రాజ్యం నాకెందుకు అని అర్జునుడు బాధతో అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వుతో నవ్వి అర్జునుడిని చూసి ఇలా అన్నాడు, నీకు కనిపిస్తున్నది శరీరం మాత్రమే, ఆత్మ కాదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆత్మకు జననం లేదు, మరణం లేదు, అది నిత్యమైనది. మనిషి పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. అందుకే మరణం అనేది అంతం కాదు, ఒక కొత్త ప్రయాణం ప్రారంభం. కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పాడు, నీ కర్తవ్యాన్ని వదిలి పారిపోవడం ధర్మం కాదు. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా మన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం గొప్ప ధర్మం. విద్యార్థి చదవాలి, రైతు వ్యవసాయం చేయాలి, ఉద్యోగి తన పని చేయాలి. అదే కర్మయోగం. భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన బోధనల్లో ఒకటి, కర్మేణ్య వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీ కర్మ చేసే హక్కు ఉంది, కానీ ఫలితాన్ని నియంత్రించే హక్కు లేదు. మన పని మనం శ్రద్ధగా చేయాలి. ఫలితం సరైన సమయంలో భగవంతుడే ఇస్తాడని విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈరోజు మనం తెలుసుకున్న ఈ 3 గొప్ప బోధనలు, ఆత్మ శాశ్వతమైనది, కర్తవ్యమే గొప్ప ధర్మం, ఫలితంపై మమకారం లేకుండా కర్మ చేయాలి, శ్రీకృష్ణుడు మనసును ఎలా జయించాలో, కోపాన్ని ఎలా అదుపు చేయాలో నిజమైన యోగి ఎవరు చెప్పిన అద్భుత బోధనలను తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణుడిని చూసి ఇలా అడిగాడు, కృష్ణ, నా మనసు చాలా చంచలంగా ఉంది. దాన్ని నియంత్రించడం గాలిని ఆపడం కంటే కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు, అవునా అర్జున, మనసు చాలా చంచలమైనది, కానీ అభ్యాసం, వైరాగ్యం ఉంటే దానిని నియంత్రించవచ్చు. ఇది నేటి జీవితానికి వర్తిస్తుంది. మన మనసు ఒక చోట నిలవదు. కొన్ని క్షణాలు ఆనందంగా ఉంటుంది, కొన్ని క్షణాలని బాధ, భయం, ఆందోళనతో నిండిపోతుంది. అందుకే ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం, మంచి ఆలోచనలు పెంపొందించుకోవడం అవసరం. తన మనసును జయించిన వాడికి అది మిత్రుడు, జయించలేకపోతే అది శత్రువు. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. మన ఆలోచనలే ఉంటే మంచి నిర్ణయాలు వస్తాయి. చెడు ఆలోచనలు ఉంటే మనమే మన జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకుంటాం. శ్రీకృష్ణుడు ఇలా బోధించాడు, కోపం వల్ల మోహం కలుగుతుంది, మోహం వల్ల జ్ఞాపకశక్తి నశిస్తుంది, జ్ఞాపకశక్తి నశిస్తే బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశిస్తే మనిషి పతనం అవుతాడు. ఒక్క క్షణం వచ్చిన కోపం ఏళ్ల తరబడి నిర్మించిన బంధాలను కూడా నాశనం చేయగలదు. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. చాలామంది కర్మయోగం అంటే కేవలం పని చేయడమే అనుకుంటారు, కానీ శ్రీకృష్ణుడు చెప్పిన కర్మయోగం చాలా గొప్పది. నిస్వార్థంగా, ధర్మబద్ధంగా, ఫలితంపై అధిక మమకారం లేకుండా కర్తవ్యాన్ని చేయడమే కర్మయోగం. ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా పనిచేయడం, తల్లిదండ్రులను గౌరవించడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం, ఇవన్నీ కూడా కర్మయోగమే. జీవితంలో సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా
విజయం వచ్చినా అపజయం వచ్చినా మనసును స్థిరంగా ఉంచగలిగిన వాడే నిజమైన యోగి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. సమతుల్యమైన మనసు మనకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. మనసును అభ్యాసంతో నియంత్రించాలి. మనసే మిత్రుడు, మనసే శత్రువు. కోపం వినాశానికి దారితీస్తుంది. నిస్వార్థ కర్మే కర్మయోగం. సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలి. భక్తి, జ్ఞానం, వినయం, అహంకారం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన అమూల్యమైన బోధనలను తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి ఇలా అడిగాడు, ప్రభు, ఈ ప్రపంచంలో మీకు అత్యంత ప్రియమైన భక్తుడెవరు? అప్పుడు శ్రీకృష్ణుడు ఎంతో ప్రశాంతంగా ఇలా సమాధానం ఇచ్చాడు, ఎవరు అన్ని జీవుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపుతారో, ఎవరు ద్వేషాన్ని విడిచిపెడతారో, ఎవరు అహంకారం లేకుండా జీవిస్తారో అలాంటి భక్తుడే నాకు అత్యంత ప్రియమైనవాడు. ఈ మాటలు నేటి ప్రతి మనిషికి మార్గదర్శకంగా నిలుస్తాయి. చాలామంది భక్తి అంటే కేవలం దేవాలయానికి వెళ్ళడం, పూజలు చేయడం మాత్రమే అనుకుంటారు. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన భక్తి చాలా గొప్పది. నిజాయితీగా జీవించడం, ఇతరులకు హాని చేయకుండా ఉండడం, సత్యాన్ని పాటించడం, ప్రతి పనిని భగవంతునికి అర్పించిన భావంతో చేయడం, ఇవన్నీ కూడా నిజమైన భక్తిలో భాగమే. శ్రీకృష్ణుడు ఇలా బోధించాడు, అహంకారం పెరిగిన చోట జ్ఞానం తగ్గిపోతుంది. రావణుడు ఎంత గొప్ప పండితుడు, అతనికి అపారమైన శక్తి కూడా ఉంది. కానీ అహంకారం వల్లే అతను తన జీవితాన్ని కోల్పోయాడు. అందుకే ఎంత విజయం సాధించినా వినయాన్ని విడిచిపెట్టకూడదు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ వినయంతో ప్రవర్తించేవాడు. ద్వారకకు రాజు అయినప్పటికీ పాండవులకు స్నేహితుడిగా, మార్గదర్శిగా నిలిచాడు. వినయం ఉన్నవారిని సమాజం గౌరవిస్తుంది. అహంకారం ఉన్నవారిని ప్రజలు దూరం పెడతారు. అందుకే వినయం మనిషికి అత్యంత గొప్ప ఆభరణం. భగవద్గీత చెబుతుంది, అజ్ఞానం చీకటైతే జ్ఞానం వెలుగు. మనిషి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. మంచి పుస్తకాలు చదవాలి. పెద్దల మాటలు వినాలి. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అదే నిజమైన జ్ఞానం. ఎవరైనా మనకు అపకారం చేస్తే వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు క్షమాగుణాన్ని గొప్పదిగా బోధించాడు. క్షమించడం బలహీనత కాదు, అది గొప్ప మనసుకు గుర్తు. క్షమించగలిగిన వాడు తన మనసులో శాంతిని పొందుతాడు. నిజమైన భక్తి అంటే మంచి జీవితాన్ని గడపడం. అహంకారం మనిషికి శత్రువు. వినయం గొప్ప గుణం. జ్ఞానం మన జీవితాన్ని వెలుగు. క్షమించే గుణం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. ఆశ, లోభం, అసూయ, ఇంద్రియ నియంత్రణ గురించి శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన బోధనలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం భగవద్గీతలోని అనేక గొప్ప బోధనలను తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు మనిషి పతనానికి ప్రధాన కారణాలైన ఆశ, లోభం, అసూయ, ఇంద్రియ నియంత్రణ గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం. అధిక ఆశ బాధకు కారణం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అవసరానికి మించిన కోరికలు మనిషికి శాంతిని దూరం చేస్తాయి. కోరికలు ఉండడం తప్పు కాదు, కానీ అంతులేని కోరికలే మనిషిని అసంతృప్తితో నింపేస్తాయి. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుడుతుంది. అందుకే అవసరమైన మాత్రమే కోరుకోవాలి, కానీ అతికి మించిన కోరికలు కోరరాదని గీత బోధిస్తుంది. బోధ 14. లోభం వినాశనానికి దారి. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, లోభం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది. ఎంత సంపాదించినా ఇంకేం కావాలని తపన ఉంటే నిజమైన ఆనందం దొరకదు. సంతృప్తి ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. అసూయ మనసును కాల్చేస్తుంది. ఇతరుల విజయాన్ని చూసి బాధపడడం అసూయ. శ్రీకృష్ణుడు బోధించినది ఏమిటంటే, ఇతరులతో పోల్చుకోకుండా మన జీవితాన్ని మనమే మెరుగుపరుచుకోవాలి. ఇతరుల విజయాన్ని చూసి ప్రేరణ పొందాలే కానీ అసూయ పడకూడదు. ఇంద్రియాలను నియంత్రించాలి. మన కళ్ళు, చెవులు, నాలుక, మనసు ఇవి నియంత్రణలో లేకపోతే మనిషి తప్పు దారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇంద్రియాలను జయించిన వాడే నిజమైన యోగి.
నియంత్రణతో జీవించే వ్యక్తి జీవితంలో స్థిరమైన ఆనందాన్ని పొందగలగడు. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. శ్రీకృష్ణుడు ఎప్పుడూ సత్యం, ధర్మం వైపే నిలబడాడు. కొన్నిసార్లు అబద్ధం తాత్కాలికంగా గెలిచినట్లు కనిపించవచ్చు, కానీ చివరకు గెలిచేది సత్యమే. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ నిజాయితీని విడిచిపెట్టకూడదు. భయం ఎందుకు వస్తుంది? మనిషి తన శక్తిపై, భగవంతుడి విశ్వాసం కోల్పోయినప్పుడు భయం పెరుగుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యం చెప్పాడు. ధర్మం కోసం పోరాడేవాడికి భయపడాల్సిన అవసరం లేదు. జీవితంలో సమస్యలు వచ్చినా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని గీత బోధిస్తుంది. ఈ భాగంలో మనం తెలుసుకున్న గొప్ప బోధనలు: అధిక ఆశ మనశ్శాంతిని దూరం చేస్తుంది. లోభం వివేకాన్ని నాశనం చేస్తుంది. అసూయకు బదులు ప్రేరణ పొందాలి. ఇంద్రియాలను నియంత్రించాలి. సత్యం ఎప్పుడు గెలుస్తుంది. భయాన్ని జయించడానికి ధర్మం ఒక విశ్వాసం అవసరం. ధ్యానం, శాంతి, భక్తి, దానం మరియు క్షమాగుణం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన బోధనల గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు మన కర్తవ్యం, ధర్మం, వినయం, ఆశ, లోపం వంటి అనేక విషయాలను బోధించాడు. ఇప్పుడు మనిషి జీవితంలో శాంతిని ఎలా పొందాలి, ఏం చేయాలి, నిజమైన భక్తి అంటే ఏమిటి అనే ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానాల గురించి తెలుసుకుందాం. అర్జునుడు ఇలా అడిగాడు: ప్రభు, మనసును ఎప్పుడూ సంచలంగా ఉంటుంది, దానికి శాంతి ఎలా వస్తుంది? శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ప్రతిరోజు భక్తితో, ఏకాగ్రతతో ధ్యానం చేసే వ్యక్తి మనసు ప్రశాంతంగా మారుతుంది. ధ్యానం అంటే అడవులకు వెళ్ళడం కాదు. రోజు కొద్దిసేపు భగవంతుని స్మరించడం కూడా ఒక ధ్యానమే. అలా చేయడం వల్ల మనసులోని భయం, ఆందోళన క్రమంగా తగ్గుతాయి. శాంతి బయట కాదు, మనలోనే ఉంది. చాలామంది డబ్బు పేరు, పదవి వస్తే శాంతి వస్తుంది అనుకుంటారు, కానీ శ్రీకృష్ణుడు చెప్పింది వేరే. కోరికలు తగ్గినప్పుడు, మనసు స్థిరంగా ఉన్నప్పుడు నిజమైన శాంతి లభిస్తుంది. అందుకే మనశ్శాంతి కోసం ముందుగా మన ఆలోచనలు మార్చుకోవాలి. శ్రీకృష్ణుడు దానం గురించి కూడా గొప్ప బోధన చేశాడు. ప్రతిఫలం ఆశించకుండా అవసరమైన వారికి సహాయం చేయడమే నిజమైన దానం. దానం అంటే డబ్బు మాత్రమే కాదు, మంచి మాట, జ్ఞానం, ఆహారం, సమయం, ఇవన్నీ కూడా దానమే. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ఎవరు అన్ని జీవులను సమానంగా చూస్తారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు. మనిషి మాత్రమే కాదు, జంతువులు, పక్షులు, ప్రకృతి అన్నిటినీ ప్రేమతో చూడాలి. అదే నిజమైన భక్తి. జీవితంలో కొన్ని సందర్భాలు అన్ని తలుపులు మూసుకున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో కూడా ఆశను వదులుకోకూడదు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: నన్ను సంపూర్ణ విశ్వాసంతో ఆశ్రయించిన వారిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. ఈ బోధన మనకు కష్టాల ధైర్యాన్ని ఇస్తుంది. క్షమించే మనసే గొప్పది. ఎవరు మనకు అన్యాయం చేసినప్పుడు కోపం రావడం సహజం, కానీ ప్రతీకారం కన్నా క్షమాగుణమే గొప్పదని శ్రీకృష్ణుడు బోధించాడు. క్షమించడం వల్ల మన హృదయంలో ద్వేషం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ భాగంలో మనం తెలుసుకున్న గొప్ప బోధనలు: ధ్యానం మనసుకు శాంతినిస్తుంది. నిజమైన శాంతి మనలోనే ఉంటుంది. ప్రతిఫలం ఆశించకుండా దానం చేయాలి. ప్రతి జీవిని ప్రేమించాలి. భగవంతునిపై విశ్వాసం ఉంచాలి. క్షమాగుణం గొప్ప ఆభరణం. విజయం, అపజయం, సమత్వం మరియు జీవితాన్ని విజయవంతంగా గడపడానికి శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన బోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ప్రతి మనిషి విజయం కోరుకుంటాడు, కానీ అపజయం ఎదురైనప్పుడు చాలామంది నిరాశ చెందుతారు. అప్పుడు అర్జునుడు కూడా ఇలాంటి సందేహమే శ్రీకృష్ణుని అడిగాడు: ప్రభు, విజయం, అపజయం రెండింటినీ ఎలా ఎదుర్కోవాలి? శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు: విజయం వచ్చినప్పుడు ఇదంతా నేనే సాధించాను అనే భావం రాకూడదు. మన శ్రమతో పాటు భగవంతుని అనుగ్రహం, కుటుంబ సభ్యుల సహకారం, గురువుల ఆశీర్వాదం కూడా ఉంటాయి. అందుకే విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండాలని మనకు గీత బోధిస్తుంది. అపజయం అంటే ఓటమి కాదు, అది మన కొత్త పాట నేర్పే గురువు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లే ధైర్యం కోల్పోవద్దు, మళ్ళీ ప్రయత్నించు. ఒక్క అపవిజయంతో జీవితాన్ని వదిలేయకూడదు. భగవద్గీతలో ఒక గొప్ప బోధన ఉంది:
సమతత్వమే యోగం. సమతత్వం యోగ ఉచ్యతే అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా మనస్సును స్థిరంగా ఉంచగల నిజమైన యోగం. ధర్మం కోసం నిలబడాలి. శ్రీకృష్ణుడు ఎప్పుడు ధర్మం వైపే నిలిచాడు. ధర్మాన్ని కాపాడేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. కానీ అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకూడదని గీత బోధిస్తుంది. ప్రతి పనిని భగవంతునికి అర్పించు. మనం చేసే ప్రతి పనిని ఇది భగవంతునికి అర్పణ అనే భావంతో చేస్తే మనసులో భయం తగ్గుతుంది, అహంకారం కూడా తగ్గుతుంది, పని పట్ల ప్రేమ పెరుగుతుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో మార్గం కనిపించదు. అప్పుడు విశ్వాసమే గొప్ప శక్తి. అలాంటి సమయంలో విశ్వాసం మనకు బలం ఇస్తుంది అని శ్రీకృష్ణుడు బోధించాడు. ధర్మ మార్గంలో నడిచే వారిని నేను విడిచిపెట్టను. అందుకే కష్టాల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఈ భాగంలో మనం తెలుసుకున్న బోధనలు: విజయంలో వినయం ఉండాలి, అపజయాన్ని పాఠంగా స్వీకరించాలి, సమానత్వమే నిజమైన యోగం, ధర్మం కోసం ధైర్యంగా నిలబడాలి, ప్రతి పనిని భగవంతునికి అర్పించాలి, విశ్వాసమే మన జీవితానికి బలం. శ్రీకృష్ణుడు చెప్పిన కుటుంబ జీవితం, స్నేహం, సేవ, సత్యం మరియు మంచి మనిషిగా ఎలా జీవించాలి అనే అద్భుతమైన బోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ధనం, పదవి, విజయాలు ముఖ్యమే, కానీ వాటికంటే విలువైనవి మంచి కుటుంబం, నిజమైన స్నేహం, స్నేహభావం, సత్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ విషయాల గురించి కూడా అద్భుతమైన బోధనలు చేశాడు. మన జీవితంలో మొదటి గురువులు తల్లిదండ్రులే. వారి ప్రేమకు, త్యాగానికి విలువ ఇవ్వాలి. వారిని గౌరవించడం, సేవ చేయడం ధర్మంలో ముఖ్య భాగం. కృతజ్ఞతతో జీవించే వ్యక్తికి మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. అర్జునుడికి శ్రీకృష్ణుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, నిజమైన స్నేహితుడు కూడా. కష్ట సమయంలో మనతో ఉండేవారే నిజమైన స్నేహితులు. స్వార్థం కోసం దగ్గరయ్యే వారిని జాగ్రత్తగా గుర్తించాలి. మంచి స్నేహితులు మన జీవితాన్ని మంచి దారిలో నడిపిస్తారు. శ్రీకృష్ణుడు బోధించిన గొప్ప సత్యం ఏమిటంటే, ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేయడం కూడా భగవంతుని సేవే. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, జ్ఞానం పంచుకోవడం, ఇవన్నీ గొప్ప పుణ్యకార్యాలుగా భావించబడతాయి. కొన్నిసార్లు అబద్ధం త్వరగా గెలిచినట్లు అనిపించవచ్చు. సత్యం ఎప్పుడు నిలుస్తుంది, కానీ కాలం గడిచే కొద్దీ సత్యమే వెలుగులోకి వస్తుంది. శ్రీకృష్ణుడు ఎప్పుడూ ధర్మం, సత్యం వైపే నిలబడ్డాడు. అందుకే మనం కూడా నిజాయితీని జీవితంలో పాటించాలి. మనకు లభించిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞత చెప్పాలి. ఆరోగ్యం, కుటుంబం, ఆహారం, జీవితం ఇవన్నీ భగవంతుడిచ్చిన వరాలుగా భావించాలి. కృతజ్ఞత ఉన్న మనసులో అసంతృప్తికి స్థానం ఉండదు. ఆత్మ మరణం, భయం మరియు మోక్షం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: మనిషి జీవితాంతం వెంటాడే 2 ప్రశ్నలు. నేను ఎవరు? మరణం తర్వాత ఏమవుతుంది? కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి కూడా ఇలాంటి సందేహాలు వచ్చాయి. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన బోధనలు నేటికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి మార్గదర్శకంగా ఉన్నాయి. నువ్వు శరీరం కాదు, ఆత్మవు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: నీవు ఈ శరీరం కాదు, నీవు శాశ్వతమైన ఆత్మవు. మన శరీరం కాలంతో మారిపోతుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ శరీరానికి మాత్రమే సంబంధించినవి, కానీ ఆత్మకు మాత్రం ఎప్పటికీ మారదు. అందుకే మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం జీవితంలో అత్యంత గొప్ప జ్ఞానం. మరణం అనే మాట వినగానే చాలామందికి భయం కలుగుతుంది, కానీ శ్రీకృష్ణుడు చెప్పాడు, మరణం అనేది ఒక ముగింపు కాదు, అది కొత్త ప్రయాణానికి ఆరంభం. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలు ధరించినట్లే ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుందని గీత బోధిస్తుంది. భయాన్ని జయించు. భయం మనిషికి పురోగతికి అడ్డంకి. విఫలం అవుతాననే భయం, ఇతరులు ఏమనుకుంటారనే భయం, భవిష్యత్తు గురించి భయం, ఇవి మన బలాన్ని తగ్గిస్తాయి అని శ్రీకృష్ణుడు చెబుతున్నది. ధర్మ మార్గంలో నడిచేవాడు భయపడాల్సిన అవసరం లేదు. మోహమే బాధకు మూలం. అర్జునుడు తన బంధువుల పట్ల మోహంతో బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు: అధిక మమకారం, అధిక ఆసక్తి, అధిక మోహం మనిషిని దుఃఖంలోకి నెడుతాయి.
ప్రేమ ఉండాలి, కానీ మోహం ఉండకూడదు. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే కేవలం మరణ తర్వాత లభించేది కాదు. మనసులోని భయం, కోపం, లోభం, అహంకారం ఇవన్నీ తొలగిపోయి అంతరంగ శాంతి లభించిన స్థితిని కూడా మోక్షానికి దారి తీసే మార్గంగా భావిస్తారు. భగవంతుని స్మరణతో జీవించిన వాడు మోక్షానికి అర్హుడవుతాడని గీత బోధిస్తుంది. విజయవంతమైన జీవితానికి శ్రీకృష్ణుడు చెప్పిన చివరి 10 అమూల్యమైన బోధనలు. ఇప్పటి వరకు మనం భగవద్గీతలోని అనేక గొప్ప బోధనలు తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రతి మనిషి జీవితాన్ని మార్చగలిగే చివరి 10 అమూల్యమైన బోధనల గురించి తెలుసుకుందాం. సమయాన్ని వృధా చేయవద్దు. శ్రీకృష్ణుడు ప్రతి క్షణం విలువైనదని బోధించాడు. ఒక్కసారి గడిచిన సమయం తిరిగి రాదు. కాబట్టి ప్రతిరోజును మంచి పనులతోనూ జ్ఞానం సంపాదించడంతో భగవంతుని స్మరణతో గడపాలి. కోపాన్ని ప్రేమతో జయించు. కోపం మరొక కోపాన్ని మాత్రమే పెంచుతుంది. ప్రేమ, ఓర్పు, మృదువైన మాటలు అనేక సమస్యలను పరిష్కరిస్తాయి. కష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండే వ్యక్తి నిజమైన బలవంతుడు. జ్ఞానం పంచితే పెరుగుతుంది, ధనం పంచితే తగ్గుతుంది, కానీ జ్ఞానం పంచితే మరింత పెరుగుతుంది. అందుకే మంచి విషయాలను ఇతరులకు నేర్పడం కూడా ఒక గొప్ప సేవ. కృతజ్ఞతతో జీవించు. ప్రతి ఉదయం లేచినప్పుడు భగవంతుడా, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి అలవాటు చేసుకోండి. కృతజ్ఞత ఉన్న మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. మంచి ఆలోచనలు కలిగి ఉండు. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. మన ఆలోచనలే మంచి పనులకు దారితీస్తాయి. అందుకే ప్రతిరోజు సానుకూలంగా ఆలోచించాలి. భగవంతుని స్మరణ ఎప్పుడూ మర్చిపోవద్దు. పని చేస్తున్నప్పుడు, ప్రయాణంలో, కష్టాల్లో, సంతోషంలో ఎప్పుడూ భగవంతుని స్మరించాలి. అది మనసుకు ధైర్యాన్ని ప్రశాంతతను ఇస్తుంది. ధర్మమే నిజమైన సంపద. డబ్బు, పదవి, పేరు ఇవన్నీ శాశ్వతం కావు. కానీ ధర్మంగా జీవించిన మంచి పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందరితో ప్రేమగా ఉండండి. మాటల్లో మాధుర్యం, ప్రవర్తనలో వినయం, హృదయంలో ప్రేమ ఇవి మనిషిని గొప్పవాడిని చేస్తాయి. భక్తితో చేసే చిన్న పని కూడా గొప్పదే. శ్రీకృష్ణుడు భక్తితో సమర్పించిన ఒక పువ్వు, ఒక ఆకు, లేదా ఒక పండు, లేదా కొద్దిగా నీటిని కూడా ప్రేమతో స్వీకరిస్తానని గీతలో బోధించాడు. దేవుడికి విలువైనది వస్తువు కాదు, దాని వెనుక ఉన్న భక్తి. సంపూర్ణ శరణాగతి. చివరగా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: అన్ని ధర్మాలను విడిచి నన్ను మాత్రమే శరణు వేడు. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను, భయపడవద్దు. ఈ బోధన భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన సందేశాల్లో ఒకటి. దీని అర్థం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగాలని చెప్పడం. ఇప్పుడు మనం భగవద్గీతలోని 50 బోధనలన్నిటినీ తెలుసుకుందాం. ఈ 50 బోధనల సారాంశం, జీవితంలో వాటిని ఎలా ఆచరించాలి మరియు హృదయాన్ని తాకే ముగింపుతో ఈ వీడియో పూర్తి చేద్దాం. జై శ్రీకృష్ణ. ఇప్పటి వరకు మనం భగవద్గీతలోని 50 గొప్ప బోధనలు తెలుసుకున్నాం. కురుక్షేత్ర యుద్ధ భూమిలో విషాదంతో నిలిచిపోయిన అర్జునుడు శ్రీకృష్ణుని బోధనలు విన్న తర్వాత మళ్ళీ ధైర్యాన్ని సంపాదించాడు. తన కర్తవ్యాన్ని గుర్తించాడు. ధర్మం కోసం నిలబడాలని నిర్ణయించుకున్నాడు. అదే భగవద్గీత మహిమ. ఇది కేవలం యుద్ధ భూమిలో చెప్పిన గ్రంథం కాదు, జీవిత యుద్ధంలో గెలవడం నేర్పించే ఒక దివ్య గ్రంథం. ఈరోజు మనం తెలుసుకున్న ప్రతి బోధన మన జీవితానికి ఒక దీపం లాంటిది. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టవద్దు, కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలి, ఫలితం గురించి అధికంగా ఆందోళన చెందకూడదు, కోపం, లోభం, అనసూయ, అహంకారాన్ని దూరం పెట్టాలి, తల్లిదండ్రులను గౌరవించి తీరాలి, ప్రతి జీవిని ప్రేమించాలి, సత్యం, దయ, వినయం, క్షమాగుణంతో జీవించాలి, భగవంతునిపై ఎప్పటికీ విశ్వాసం కోల్పోవద్దు. నేటి జీవితంలో గీతను ఎలా ఆచరించాలి? ప్రతి ఉదయం భగవంతుడిని స్మరించండి. రోజంతా మీ పనిని భక్తితో చేయండి. ఎవరికి హాని చేయకుండా మంచి మాటలు వాడండి, మంచిగా మాట్లాడండి. ప్రతిరోజు
భగవద్గీతలోని ఒక శ్లోకం లేదా ఒక బోధన చదవడానికి ప్రయత్నించండి. అలా చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన నిర్ణయాలు సరైన దారిలో ఉంటాయి. శ్రీకృష్ణుని సందేశం భగవద్గీతకు మనం చెప్పేది ఒకటే: జీవితంలో ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, భయపడవద్దు, భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగండి. అదే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన సందేశం, అదే మనందరికీ చెప్పే సందేశం. ఈ వీడియోలో చెప్పిన బోధనలు మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. మీకు అత్యంత నచ్చిన భగవద్గీత బోధన ఏదో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. మా తన్వికారెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని భగవద్గీత, రామాయణం, మహాభారతం, పురాణాల కథలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీకృష్ణ.